స్టాట్యూటరీ మెటీరియల్ పిఓ గారి కంట్రోల్లో మాత్రమే పెట్టుకోవాలి. ఒక రూట్ నెంబర్ అయ్యే బస్ మాత్రమే ఇక్కడ కౌంటర్ దగ్గర మిగతా తర్వాత మున్సిపల్ సిబ్బంది బ్యాచ్ దగ్గర మొత్తం 37 పోలింగ్ లొకేషన్స్ ఉన్నాయి. అందులో 5 క్రిటికల్, 32 వరకు నార్మల్ పోలింగ్. క్రిటికల్కి స్కేల్ కొంచెం ఎక్కువగా ఇచ్చుకుంటూ నార్మల్కి నార్మల్ ఇచ్చుకుంటూ మనం డిప్లాయ్మెంట్ అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఇవాళ మన ఈ రూట్స్ అన్ని కూడా పర్మిషన్ ఉన్నాయి. ఈ రూట్ల నుంచి బస్సెస్ పోలింగ్ మెటీరియల్ అంతా తీసుకుని పోలింగ్ లొకేషన్ వెళ్ళడం జరుగుతుంది. పోలింగ్ లొకేషన్కి వెళ్ళేటప్పటికి మా కలెక్టర్ మేడం గారు చెప్పినట్టు ఆల్రెడీ మన సిబ్బందులు అక్కడ ఉంటారు. అక్కడ రాత్రి అంతా కూడా పోలింగ్ మెటీరియల్ జాగ్రత్తగా చూసుకుంటాం. రేపు మార్నింగ్ 8 o'clock కల్లా మనకి ఎలక్షన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనము ఈ ఇంపార్టెంట్ ఉన్న పోలింగ్ లొకేషన్స్ దగ్గర కూడా మనం రేట్స్ ఫర్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ ఎస్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్. స్ట్రైకింగ్ ఫోర్స్తో సిఐ గారి ఆధ్వర్యంలో ఒకటి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్తో డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒకటి మన దగ్గర ఉంటుంది. ఎటువంటి ఎనీ అంటువర్డ్ ఇన్సిడెంట్ ఏమైనా అయినా కూడా ఆ టైంలో ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యేటట్టు ప్లాన్ చేయడం జరుగుతుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా అదే రూట్ మొబైల్స్ మళ్ళీ పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మనకి రిటర్న్ వస్తుంది. పోలింగ్ మెటీరియల్ వెళ్ళేటప్పుడు కూడా ఆర్మ్డ్ పార్టీ ఉన్నది మన దగ్గర. ఈచ్ రూట్ మొబైల్ ఒక ఆర్మ్డ్ పార్టీ ఉంటుంది. వచ్చేటప్పుడు కూడా ఆర్మ్డ్ పార్టీ వస్తుంది. అండ్ విత్ రిగార్డ్స్ టు ద క్వశ్చన్, మిగతా జిల్లాల్లోకి వెళ్ళి వచ్చే పోలింగ్ మెటీరియల్ అంతా కూడా మన దగ్గర రిసెప్షన్ సెంటర్ ఇక్కడే ఉంది కాబట్టి మనం మిగతా జిల్లాల పోలీస్ శాఖ వాళ్ళతో అందరితో కూడా మనం కోఆర్డినేట్ చేస్తున్నాము. చేసి ఆ పోలింగ్ మెటీరియల్ అంతా ఇక్కడికే వచ్చిన తర్వాత వి విల్ హ్యావ్ టు గో ఫర్దర్ అండి. దాని తర్వాత మనము రేపటి నుంచి మన దగ్గర ఇక్కడ 3 layer సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆర్మ్డ్ టీఎస్ఎస్పీ ఆర్మ్డ్ పార్టీ ఫస్ట్ లేయర్, సెకండ్ ఏఆర్ ఫోర్స్, తర్వాత సివిల్ ఫోర్స్ కూడా మనకు డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మొత్తం కలిపి మనకి 618 వరకు మనం టోటల్ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఒక 752 మంది పిఓస్, ఏపీఓస్, ఓపీఓస్ నియమించడం జరిగింది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాల్లో 100 కంటే ఎక్కువ ఓట్స్ ఉన్నాయో అక్కడ 4 మంది పోలింగ్ బృందంని నియమించడం జరిగింది. వాళ్ళకి 2 సార్లు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మన ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్లైన్స్ మేరకు మేము కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్స్ని తీసుకొని కలిసి ఒక పోలింగ్ బృందంని ఏర్పాటు చేయాలి పొలిటికల్ న్యూట్రలిటీ కోసం. అది కూడా మేము తూచా తప్పకుండా ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రాల్లో పాటించాము. దీంతో పాటు పోలీస్ శాఖ తరఫున కూడా చాలా సుదీర్ఘంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఈరోజు మేము ఎన్నికల సంఘాలకి పంపాల్సిన నివేదిక 2 రకాలు ఉంటాయి. దీంతో ఫస్ట్ మేమంతా పోలింగ్ మెటీరియల్ మా 11 జిల్లాలకి ఏఆర్ఓ డిఓ ఆధ్వర్యంలో పంపించామనేది ఒకటి. అది బహుశా మన నల్గొండ జిల్లాతో పాటు మిగతా జిల్లాలో 2 గంటలు పూర్తి అయిపోతుంది. 2 వాళ్ళు మా పోలింగ్ బృందాలు 200 పోలింగ్ కేంద్రాలకి సేఫ్గా చేరుతున్నారు అనేది అది ఒకటి నివేదిక. దీంట్లో మా పోలింగ్ సిబ్బంది ఈరోజు అక్కడే నైట్ స్టే చేస్తారు. వాళ్ళకి కేటాయించిన పోలింగ్ కేంద్రంలో వారికి ఉన్న డ్రింకింగ్ వాటర్, ఫుడ్, ఇంకా వడదెబ్బ కాకుండా కొన్ని ప్రివెంటివ్ చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రంలో కూడా ఒక ఆశని లేదా ఏఎన్ఎంని నిర్వహించడం జరిగింది. ఏఎంఎఫ్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ కూడా ప్రతి ఒక్క డీలో ప్రతి ఒక్క ఏఆర్ఓతో మా ఏఆర్ఓ గారు చేసిన కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఒక ధృవీకరణ కూడా తీసుకొని మళ్ళీ సిఓ గారి ఆఫీస్కి పంపడం జరిగింది. ఓటింగ్ సంబంధించిన గతంలో మీ అందరూ కొన్ని ప్రశ్నలు అడిగారండి. ఇన్వాలిడ్ ఓట్ సంబంధించిన కూడా కొంతమంది టీచర్స్కి డౌట్ ఉంటే దయచేసి డిసైడింగ్ ఆఫీసర్తో వాళ్ళు తప్పకుండా అడగాలి అండి. గత ఎలక్షన్లో మీ అందరూ మీ అనుభవం పాలు పంచేటప్పుడు మాకు తెలియజేశారు. కొన్ని ఎక్కువ సంఖ్యలో ఇన్వాలిడ్ ఓట్స్ పడినాయి. మేము మా ప్రిసైడింగ్ ఆఫీసర్ ట్రైనింగ్లో కూడా చాలా సుదీర్ఘంగా ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్, సామాన్య ఎన్నికల్లో ఉన్న ఫస్ట్ పాస్ ద పోల్ కాకుండా ఇది ప్రిఫరెన్షియల్ ఓటింగ్ కాబట్టి వాయిలెట్ పెన్ వాడాలి, ఎలా మార్క్ చేయాలి అనేది కూడా మా ప్రిసైడింగ్ ఆఫీసర్స్